నిన్న ఆంధ్రప్రదేశ్లో మద్యం రవాణా స్కామ్‌లో భాగంగా కారుమూరి నాగేశ్వరరావుని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆల్రెడీ వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేశారు. ప్రెజెంట్ చెంచల్గూడ జైల్‌లో ఉన్నాడు. కారుమూరి నాగేశ్వరరావుని కూడా అరెస్ట్ చేస్తారని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఆయన అరెస్టు కాకుండా ఉండటం కోసం ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశాడు. సుప్రీంకోర్టు దాకా పోయాడు. కానీ ముందస్తు బెయిల్ రాలేదు. రాకపోవడం ఫలితంగా మొత్తానికి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు లేట్ అయినా సరే అరెస్ట్ అయితే చేశారు. ఇప్పుడు కొడుకుతో పాటు చెంచల్గూడ జైలు నాగేశ్వరరావు గారు కూడా ఉండక తప్పని పరిస్థితి. అంటే ఇతని మీద ఉన్న అభియోగం ఏంటంటే మద్యం రవాణా స్కామ్‌లో భాగంగా 400 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దాంట్లో 195 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగినట్టు కూడా ఆధారాలు సేకరించారు. దాంట్లో వీళ్ళ కీలక పాత్ర ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించిన మద్యం రవాణా కాంట్రాక్టు అనేది. నిజానికి ఈస్ట్ వెస్ట్ గోదావరికి సంబంధించి వీళ్ళు కాంట్రాక్టు. అలాగే కృష్ణా గుంటూరు సంబంధించి అంబటి రాంబాబు గారి మనుషులట. తర్వాత ఉత్తరాంధ్రకు సంబంధించి మధ్య శ్రీనివాసరావు గారు అంటే బొత్స సత్యనారాయణ గారి బంధువు, ఆయన కాంట్రాక్టరు. అలాగే వివిధ జిల్లాలో వివిధ నాయకులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేయలేదు కదా, ఇతన్ని మాత్రం అరెస్ట్ చేశారు కదా. అంటే ఇతనికి సంబంధించిన ఆధారాలు లభించాయి కాబట్టి కొంతమంది అప్రూవ్గా కూడా లొంగిపోయి జరిగిన విషయాలని బయటపెట్టారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది ఉంటుంది అని చూడాలి. ఈ కేసులో అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసే దాకా వెళ్ళొచ్చు, మధ్య శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసే వరకు వెళ్ళొచ్చు, చూడాలి. అయితే ఎవరిని అరెస్ట్ చేసినా సరే బిగ్ బాస్ను వదిలేస్తున్నారు కదా అనేటువంటి చర్చ మాత్రం సోషల్ మీడియాలో చాలా బలంగా నడుస్తుంది. ఇప్పుడు మద్యం రవాణా స్కామ్ అనేది మొత్తం మద్యం స్కామ్లో ఒక పార్ట్. అసలు పూర్తి మద్యం స్కామ్లో బిగ్ బాస్ ఎవరు, అంతిమ లబ్ధిదారు ఎవరు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారని. ఆ విషయాన్ని సిట్టు చెప్పకనే చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం పక్కన పెడితే ఇంతవరకు నోటీసులు ఇచ్చి పిలిచి విచారించింది కూడా లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ అవుతున్నారు, ఆయన పక్కన ఉన్న కోటరీ మొత్తం కేసులో ఇరుక్కుంటుంది. ఆయన ఒక్కడు ఎలా సేవ్ అవుతున్నాడు, ఆయన విషయంలో అసలు ఏం జరుగుతుంది అనేది చాలా మందికి ఉన్నటువంటి చాలా ప్రధానమైన డౌట్. ఆయన మీద 2010-11 నుంచి సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. ఆ కేసులో పెద్ద అప్డేట్ ఉండదు. వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసులో మొన్న ఈడీ సోదాలు చేయటం ఏదో కంటి తుడుపు చర్య తప్ప పెద్దగా అప్డేట్ ఉండదు. పైగా సిబిఐ ఎంక్వైరీని మీద బాధితురాలు సునీత గారు సాటిస్ఫాక్షన్గా కూడా ఏం లేరు. ఇప్పుడు ఈ మద్యం స్కామ్లో కూడా జగన్మోహన్ రెడ్డి దాకా కేసు ఎందుకు వెళ్ళట్లేదు, ఇది సహజంగా చాలామందికి ఉన్న డౌట్. దీనికి ఎంక్వైరీ సంస్థలే సమాధానం చెప్పాలి. ఇప్పుడు తప్పు జరిగిందంటున్నారు, వీళ్ళందరూ తప్పు చేశారని వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. కోర్టు కూడా వీళ్ళు తప్పు చేసినట్టు ప్రాథమిక నిర్ధారణకు వస్తున్నాయి, వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాయి. రాజీవ్ కసిరెడ్డి అయితే ఇప్పుడు ఈడీ కేసులో జైల్లో ఉన్నాడు, అంతకుముందు సిట్ కేసులో చానాల జైల్లో ఉన్నాడు. కానీ హూ ఈజ్ రాజీవ్ కసిరెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో పనిచేసిన ఒక నౌకరి, అవునా కాదా? రాజీవ్ కసిరెడ్డికి ఏమి ఆయనది కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం, ఆయన కాదు కదా పాలసీ మేకింగ్. మద్యం పాలసీని స్కామ్ చేయడానికి అనుకూలంగా మార్చుకొని స్కామ్ చేయటం అన్నది అది రాజీవ్ కసిరెడ్డి చేతుల్లో ఉండదు కదా, అది రాజీవ్ కసిరెడ్డి స్థాయి కాదు కదా. ఎవరు కనుసన్నల్లో చేశాడు, ఎవరి పరిధిలో చేశాడు, ఎవరు చేయమంటే చేశాడు, చేసిన దాంట్లో మెజార్టీ సొమ్ములు ఎవరికి పోయాయి? అంతా జగన్మోహన్ రెడ్డి గారే కదా. మరి ఆయన ఎందుకు వదిలేస్తున్నారు అనేటువంటిది చాలా ప్రధానమైన ప్రశ్న. బట్ వీటన్నిటికీ ఆయన్ని కాపాడుతున్న పొలిటికల్ పవరే సమాధానం చెప్పాలి, లేదంటే ఎంక్వైరీ చేస్తున్న సంస్థలైనా చెప్పాలి. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు డైరెక్ట్గా అప్రూవ్గా మారి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం గురించో చెప్పే వాళ్ళు కాదు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్గా మారుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో చేపిస్తాడు తప్ప డైరెక్ట్గా ఎక్కడ ఇన్వాల్వ్ కాడు, జగన్మోహన్ రెడ్డి గారే చేపించాడు అని వీళ్ళెవరు చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇంతకుముందు రాజీవ్ కసిరెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు మహా అయితే ఇంకొక 4 నెలలు జైల్లో పెడతారు, కానీ ఆ పెద్ద ఆయన పేరు చెప్తే బయటికి పోతే ప్రాణాలే ఉండవు అని చెప్పేసి రాజీవ్ కసిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా మనం చూసాం. కాబట్టి ఈ భయాలు ప్రేమలు ఇప్పుడు ఎందుకండి, వైసీపీ నుంచి బయటకు వచ్చాడు విజయసాయిరెడ్డి, అందరి పేర్లు చెప్తాడు మద్యం స్కామ్లో, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడు. సో ఈ రకరకాల కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కాపాడబడుతున్నారు అనేటువంటిది నడుస్తుంది. బట్ ఏదేమైనా సోషల్ మీడియాలో ప్రజలకు మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి. ఏమంటారు? కామెంట్ చేయండి.